హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ మే 4th దాసరి నారాయణరావు గారి బర్త్డే సందర్భంగా ఆయన బర్త్డేని డైరెక్టర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం సార్. రేపు ఎల్బీ నగర్లో కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటంటే ఎంటైర్ దాసరి నారాయణరావు గారి సినీ ప్రస్థానం గురించి ఈ నేపథ్యంలో మీరు ఏం చెప్తారు? ఆయన సినీ జర్నీ గురించి, ఆయన సినిమాల గురించి మీ మాటల్లో సార్. దాసరి నారాయణరావు గారు అంటే నిజంగా దర్శకుల్లో రత్నం లాంటి వ్యక్తి. ఎందుకంటే ఆయన ఒక దర్శకత్వమే అని అనుకోలేదు ఇప్పుడు. అన్ని క్రాఫ్ట్స్ మీద కూడా మంచి కమాండ్ ఉన్న పర్సన్. తర్వాత ముక్కుసూటిగా మాట్లాడే మనిషి, మాట అంటే మాట కట్టుబడే వ్యక్తి. ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో సోకాల్డ్ ప్రముఖుల్లో చాలామంది అంటే ఒక 3 వంతులుగా విభజిస్తే 3 వంతుల్లో ఒక వంతు దాసరి గారి శిష్యులే ఉంటారు. శిష్యులు ఇన్ ద సెన్స్ ఆయన అవకాశం ద్వారా వచ్చిన వాళ్ళు, ఆయన అదే అరంగేట్రం చేపిస్తే వచ్చిన వాళ్ళు ఉంటారు చాలామంది. అది దర్శకులు అవ్వచ్చు, నటులు అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, చాలామంది కూడా. పైగా అంటే రికార్డు కూడా ఉందండి. 150 సినిమాలు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. 150 చిత్రాలు నిజంగా ఎవరు ఇంతవరకు డైరెక్ట్ చేయలేదేమో. అలాగా నాకు తెలిసి ఓన్లీ తెలుగే అన్ని చేసి ఉన్నట్టున్నారు. వేరే భాషలకు చేశారు లేదు. వేరే భాషలకి మాటలు కానీ లేదంటే యాక్టింగ్ చేయడం కానీ చేసి ఉండొచ్చు. కానీ తెలుగుకు 150 సినిమాల వరకు చేసిన ఒక ప్రాంతీయ భాష పైగా కదా. హిందీ లాంటి వానికి చేశారన్నా ఏదో చేశారని. కానీ ఆ 150 సినిమాల్లో నాకు తెలిసి ఒక 110, 120 వరకు బ్లాక్ బాస్టర్లే ఉంటాయి. ఒక 20, 30 యావరేజ్ అటర్ ఫ్లాప్లు అయితే ఎక్కువ. తర్వాత అంటే ఇంకా రాజకీయాల్లోకి వెళ్ళిపోయి కాంగ్రెస్ సెంట్రల్ మినిస్టర్గా కూడా చేశారు కదా. అలాంటి సందర్భంలో కొంచెం తగ్గాయేమో సినిమాలు, దానివల్ల కొద్దిగా ఆడలేదేమో. కానీ నిజంగా దర్శక రత్న అనే పేరుకి సూటబుల్ నేము. పైగా చాలామంది రెస్పెక్టబుల్. ఎందుకో ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద ఎవరున్నారంటే టక్మని చిరంజీవి గారిని అన్నా కూడా పూర్తి స్థాయిలో చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన కూడా చిరంజీవి గారు చెప్పుకోవడానికి నచ్చారు. కానీ ఆయన ఉన్నంత వరకు ఇండస్ట్రీ పెద్ద ఎవరు, ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా సినిమా మధ్యలో ఆగిపోయినా ఎవరయ్యా అంటే ఖచ్చితంగా దాసరి నారాయణరావు గారే. ఎందుకంటే ఒకసారి చాలామంది ఇంటర్వ్యూస్లో కూడా చూశాను నేను. దాసరి నారాయణరావు గారి దగ్గరికి వెళ్ళిందంటే ఆయన కోర్టులోకి బాల్ వెళ్ళిందంటే గోల్. ఇంకా అంటే సమస్య సాల్వ్ అనమాట. ఎటువంటిదైనా ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ సంబంధించి ఏ ఇష్యూ అయినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే సెటిల్ అయిపోయి. ఆయన చెప్తే నో అనేవాడు కాదట. ఎందుకంటే ఒకసారి ఆయన శిష్యుడైన రేలంగి నరసింహరావు గారు డైరెక్టర్, ఆయన చెప్పాడు, రాజేంద్ర ప్రసాద్ ఆయన కలిసి 33, 34 సినిమాలు కాంబినేషన్లు వచ్చాయంట. ఎవరు? మన హీరో రాజేంద్ర ప్రసాద్ గారు, రేలంగి నరసింహరావు గారు. అందులో 20 సినిమాలు, 18 సినిమాలు ఇలాగే ఇష్యూస్ ఏవో వచ్చి ఆగిపోయాయంట. మళ్ళీ అందరూ గురువుగారు అంటారు. పెద్ద ఆయన పైగా ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చిన వ్యక్తిగా గురువుగారు అని చెప్పుకోవడం ఆనవాయితీ. సో అటువంటి నేపథ్యంలో గురువుగారు అని అనడం, సో గురువుగారు అని అనేసరికి ఆయన ఏం చెప్పినా కూడా ఎవరు నో అని వెళ్తారు. అలాగే ఎన్నో సినిమాలు ఆ స్టోర్ రూమ్లో ఉండిపోయినవి పట్టాలు ఎక్కడం, ఇట్లా ఎంతమందికి. ఇప్పుడు డైరెక్టర్లో చూస్తే కోడి రామకృష్ణ గారు, అఫ్కోర్స్ ఆయన కోడి రామకృష్ణ గారు, ఆయన పేరేంటి, కోదండరామరెడ్డి గారు, రేలంగి నరసింహరావు గారు, ఇంకా చాలామంది ఉన్నారు. అంటే నాకు వీళ్ళ పేర్లే గుర్తులు ఉన్నాయి. ఎంతమంది డైరెక్టర్లు ఆయన ఎవరికైనా అవకాశం ఇస్తాను అని అన్నారంటే ఆయన సంవత్సరం తర్వాత అయినా ఇంటికి లెటర్ వెళ్ళలేదంట, ఈ నెక్స్ట్ సినిమా ఇది అనుకుంటున్నాం, దీంట్లో నీ పాత్ర ఉంది, రావాలి. ఎలాంటి బ్లాక్ బాస్టర్లు తీశారంటే ఇంకా మరి ప్రతిదీ కూడా అన్ని ప్రయోగాలు అప్పుడే చేసేసాడు ఆయన. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన మాయాబజార్ సినిమా తెలుగు వారికి అందరికి ఇష్టమైన సినిమా కదా. 100 డేస్ ఇండియన్ సినిమా, 100 ఇయర్స్ ఇండియన్ సినిమా సర్వే అప్పుడు కూడా మాయాబజార్కి సమ్ 12వ ప్లేస్ 8వ ప్లేస్ వచ్చింది, సరే గుర్తులేదు నాకు. దాన్ని మళ్ళీ ఆయన మాయాబజార్ మళ్ళీ రీమేక్ చేశాడు ఆయన, దాసరి నారాయణరావు గారు, ఏది కేవీ రెడ్డి గారి సినిమా చేసి ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా పిక్చర్ ఇచ్చేసాడు. అది కూడా హిట్. అక్కడ కృష్ణుడిగా ఎన్టీఆర్ గారు వేస్తే ఇక్కడ ఒక మామయ్య గటప్లాగా పెట్టి నాగేశ్వరరావుని పెట్టి తీశారు. సుమన్ని నాగేశ్వరరావు గారి క్యారెక్టర్, అప్పుడు నాగేశ్వరరావు గారి క్యారెక్టర్ ఏది, అభిమన్యుడు క్యారెక్టర్ని. అట్లా అంటే కొత్త జనరేషన్కి ఎలా తీస్తే బాగుంటుంది, ఆ ఇన్నోవేటివ్ థాట్. ఒక సినిమాలో కూడా లందీ డైలాగ్ ఉంటుంది. పూరి జగన్నాథ్ గారు మొన్న రాశారు నేనింతేలో, ఏంటి, ఎంత సినిమా వాళ్ళు మాకు బాగా చూసుకున్నాం, మేమంటే ఏదో చిన్న చూపు ఉంటుంది మా మీద అని. అది ఆయన ఎప్పుడో ప్రయోగించేశాడు. 30 ఏళ్ళ కిందటే. సినిమా వాళ్ళంటే మీకు ఒక చిన్న చూపు ఏది ఉండలే, స్టేజ్ మీద తైతక్కలాడే
మనుషుల్లాగే చూస్తారు మీరు అన్నట్టు కూడా దాసనారాయణ గారు ఒకసారి లెందీ డైలాగ్ ఏదో సినిమాలో ఉంటుంది. అలాగే ప్రతిదీ అసలు ఎట్లాంటి బ్లాక్ బాస్టర్స్ అంటే ఈవెన్ రాఘవేంద్రరావు గారు కూడా గురువుగానే భావించేవారట. దాసనారాయణ అంటే అంత భక్తి, అంత గౌరవం. అంటే అన్ని రకాల ఎలిమెంట్స్, కమర్షియల్, మాసు, పౌరాణిక చిత్రాలు చాలా చేసేవారు. తాండ్రపాపారాయుడు అప్పట్లో సూపర్ హిట్ సినిమా. అది కృష్ణరాజు గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అది మ్యూజికల్. పైగా దాసనారాయణ గొప్ప విషయం ఏంటంటే కథ, స్క్రీన్ ప్లే, మాటలు, కొన్ని సినిమాలకి పాటలు, ప్రేమాభిషేకం నాగేశ్వరరావు గారి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అది. దేవదాస్ తర్వాత మళ్ళీ అంత ఇమేజ్ తెప్పించుకునే హిట్ ఇది. మళ్ళీ దేవదాస్ లాంటి కాన్సెప్ట్తో నాగార్జున గారితో మజ్ను అనే సినిమా తీసుకోవడం హిట్ కొట్టారు. అందరికీ ఈ వీళ్ళు వాళ్ళు లేదు, అందరికీ సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్లు ఇచ్చారు. అందుకని దర్శకరత్న దాసనారాయణ అని అంటారు. సో అతను విగ్రహం కూడా పెట్టారు ఫిల్మ్నగర్లో. అంటే అటు మన ప్రొడ్యూసర్స్ ఛాంబర్స్లో, ఫిల్మ్నగర్ ఛాంబర్లో కాంపౌండ్లో ఉంటుంది దాసనారాయణ గారి విగ్రహం. ప్రతి ఒక్క అలాగే యాక్టర్స్, ఆర్టిస్టులు తీసుకుంటే మోహన్ బాబు గారు, శ్రీహరి గారు, ఆర్ నారాయణమూర్తి గారు కూడా దాసనారాయణ గారి దగ్గర అసిస్టెంట్గా చేశారు. ఆయన సినిమాల్లో గెస్ట్ రోల్గా చేశారు. ఇలాగ ఎంతోమంది, అంటే ఇంకా చెప్పుకుంటే అనంతం అనమాట. మురళీమోహన్ గారు కూడా ఆయనే అవకాశం ఇచ్చారంట ఒక సందర్భంలో. ఎంతమందికో. సో అటువంటి వ్యక్తికి నిజంగా దర్శకరత్న దాసనారాయణగా ఉన్నందుకు, ఎంతోమందికి లైఫ్ ఇచ్చినందుకు, ఆయన బర్త్డేని జనరల్గా ఇంజనీర్స్ది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి బర్త్డేకి ఇంజనీర్స్ డే చేసుకుంటాం. అలాగే సర్వేపల్లి రాధాకృష్ణ గారిది టీచర్స్ డే, ఆయన టీచర్గా చేసాక టీచర్స్ డే అని పెట్టుకున్నాం. అలాగే ఈ దర్శకుడికి సంబంధించి కాబట్టి దర్శకుడు డే అని సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఏదో ఆయనకి ఇచ్చే చిన్న నివాళి నిజంగా. అంటే అంత, అందుకే ఆ స్టైల్ కూడా చూడండి. పేరు ఇక్కడ ఉంటే పోస్టర్లో పైన ఎక్కడ పేరు ఉంటుంది ఇట్లా దాసనారాయణ. అంటే దాసనారాయణ సినిమా అంటే ఇంక ఆయనలో మంచి నటుడు కూడా ఉన్నాడు. మామగారు, సూరిగాడు ఇలాంటి సినిమాలు, అలాగే ఎమ్మెల్యే ఏడుకొండలు, పోలీస్ వెంకటస్వామి, ఇట్లాంటి సినిమాలన్నీ చూసుకుంటే ఆయన లీడ్ రోల్ చేసిన సినిమాలు అవన్నీ మళ్ళీ ఆయనకి నంది అవార్డులు, బెస్ట్ యాక్టర్గాను. ఆ సినిమా ఇప్పుడు మామగారు సినిమా చూసారంటే మొత్తం ప్రతి ఫ్రేమ్లో ఆయన ఉంటాడు, ఎక్కడ మీకు బోర్ కొట్టదు. మరి కోట శ్రీనివాసరావు గారికి, బాబు మోహన్ గారికి మరి ఎవరికి లైఫ్, వాళ్ళిద్దరు కాంబినేషన్లో, సేమ్ కోట బాబు మోహన్ కాంబినేషన్లో 60-70 సినిమాలు వచ్చాయంటే ఆ క్రెడిట్ గోస్ టు దాసనారాయణ గారే. అది మళ్ళీ మామగారి సినిమాలో కదా. వాళ్ళిద్దరు వాడిని అన్న నా డర్స్ ఏదన్నా అని అనుకోవడం, అట్లా ఎన్ని రెవల్యూషనరీ థాట్స్ చెప్పలేం. ఫస్ట్ సినిమా తాత మనవుడు అనుకుంటా, రాజబాబు గారు హీరో, అందులో విజయ నిర్మల గారు హీరోయిన్, మన కృష్ణ గారి భార్య. విజయ నిర్మల గారు రాజబాబు ఫస్ట్ సినిమా, ఎస్వి రంగారావు లీడ్ రోలు, తాత మనవుడు. అట్లా ఎన్టీఆర్ గారితోని బొబ్బిలి పులి, ఎలాంటి సినిమాలు అందరితో కూడా చేశారు. చిరంజీవి గారితో లంకేశ్వరుడు సినిమా చేశారు, అప్పట్లో మ్యూజికల్ హిట్. అది సినిమా అంతగా ఆడలేదు కానీ ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా బ్లాక్ బాస్టర్లే, వీళ్ళు వాళ్ళు లేవు. అటువంటి అంటే హిట్ పర్సంటేజ్. నెక్స్ట్ తప్పేది జరిగినా మొక్క మీద మాట్లాడడం. అసలు దాసనారాయణ గారు అనగానే ఫస్ట్ ఆ 4 కుటుంబాలు చూసి ఎవరు వాళ్ళే శాసిస్తున్నారు అనుకోవద్దు అన్నట్టు కూడా ఒకనొక టైంలో ఆయన మీద చాలా విమర్శ వచ్చింది. ఆ 4 కుటుంబాలు ఇండస్ట్రీని శాసిస్తున్నాయి, వాళ్ళకి అబంధ హస్తాల నుంచి మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, అందరికీ అవకాశం ఇవ్వాలని కూడా స్టేజ్ మీద ఆయనే మాట్లాడారు. అయితే 4 కుటుంబాలు ఎవరనేది ఎవరికి వారు ఊహించేసుకున్నారు. ఏ కుటుంబం, బి కుటుంబం, సి కుటుంబం, డి కుటుంబం అని. బట్ ఆయన ఎక్కడ నోరిప్పలే. బట్ ఏదైనా అంత ఓపెన్గా ఆయనకి మాట్లాడితే మీరు తప్పు మాట్లాడని ఖండించే వాళ్ళు కూడా లేరు. అంత ధైర్యం ఎవరికి లేదు. అంత గొప్ప దర్శకుడు. అంటే టాలెంట్, ఆ టాలెంట్కు ఉండే రెస్పెక్ట్ అలాగ ఉండేది. ఇప్పుడు ప్రేమాభిషేకంలో కూడా కొన్ని పాటలు రాశారు. తర్వాత అదేం సినిమా, ఆరుద్ర గారు పాటలు రాశారు. అది అప్పట్లో సెన్సేషనల్. నాగేశ్వరరావు గారు, జయప్రద, ఏంటది సినిమా పేరు గుర్తు రావట్లేదు. అట్లా ఎన్నో కళాఖండాలు. ప్రతి ఒక్కరు కూడా ఆరాధ్యభావం, గురుభావం. కాబట్టి చాలామంది దర్శకులు ఇండస్ట్రీకి రావడానికి కారణం కూడా ఇప్పుడు చిరంజీవి గారిని చూసి ఎలాగైతే యాక్టింగ్ ఇన్స్పిరేషన్గా అవుదాం, హీరో అవుదాం వచ్చి ఉన్నారో, దర్శకుడు ఆ ఫీల్డ్లోకి, స్ట్రీమ్లోకి రావడానికి కారణం కూడా దాసనారాయణ గారు. కాబట్టి ఆయన పేరు మీద నిజంగా దర్శకుల్ డే అని పెట్టుకోవడం అనేది నిజంగా ఆయనకి ఇచ్చే చిన్న నివ్వాలి. బట్ ఆ థాట్కి వచ్చినందుకు ఇండస్ట్రీకి థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.